దివంగత ప్రముఖ నటుడు శరత్ బాబు గారికి చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే బలమైన కోరిక ఉండేది. సమాజంలో గౌరవంగా ఉండే ఉద్యోగం చెయ్యాలి, ప్రజలకు సేవ చెయ్యాలి అనే ఆలోచన ఆయనలో ఉండేది. అందుకే పోలీస్ శాఖలో వెళ్ళి ఒక మంచి అధికారిగా స్థిరపడాలి అని కలలు కనేవారు. అయితే ఆయన జీవితాన్ని అనుకోని పరిస్థితి మరో దారిలోకి మళ్ళింది. శరతబాబు గారికి చిన్నతనం నుంచే కంటి చూపు సమస్య షార్ట్ సైట్ ఉండేది. పోలీస్ ఉద్యోగానికి అవసరమైన శారీరక వైద్య ప్రమాణాల్లో కంటి చూపు కూడా ముఖ్యమైనదే. ఈ కారణంగా ఆయన పోలీస్ ఆఫీసర్ కావాలన్న ఆశ నెరవేరలేదు. ఒకప్పుడు మనం అనుకున్న లక్ష్యం మన చేతుల్లోంచి జారిపోతే జీవితం ఇక్కడితో ముగిసిపోయిందన్నట్లుగా అనిపిస్తుంది. కానీ శరతబాబు గారి జీవితంలో అదే నిరాశ ఒక కొత్త అవకాశానికి తలుపులు తెరిచింది. పోలీసు ఉద్యోగం రాకపోవడం ఆయన తన జీవితాన్ని మరో కోణంలో ఆలోచించడం ప్రారంభించారు. అప్పటికే ఆయనలో ఉన్న కళాభిరుచి, నటనపై ఆసక్తి క్రమంగా బలపడింది. చివరకు సినిమా రంగం వైపు అడుగులు వేశారు. అలా పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న యువకుడు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించి గొప్ప నటుడిగా ఎదిగారు. శరతబాబు గారి కెరియర్లో ఎన్నో వివిధమైన పాత్రలు వచ్చాయి. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, తండ్రిగా, అన్నయ్యగా, పెద్ద మనిషిగా పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన మాట తీరు, హావభావాలు, ప్రశాంతమైన వ్యక్తిత్వం ఆయనకు ప్రత్యేక గుర్తింపులు తీసుకొచ్చాయి. ఇక్కడ శరతబాబు గారు జీవితం మనకి ఒక గొప్ప విషయాన్ని చెబుతుంది. మనకు కావలసిన మార్గం మూసుకుపోయిందని భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం కోల్పోయిన అవకాశం కంటే మన కోసం ఎదురు చూస్తున్న మరో అవకాశం ఎంతో గొప్పదిగా ఉంటుంది. అయితే పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఒక అధికారిగా ప్రజల సేవ చేసి ఉండేవారు. కానీ విధి ఆయనను నటన వైపు తీసుకెళ్ళింది. అక్కడ ఆయన తన ప్రతిభను నిరూపించుకొని లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. అందుకే జీవితంలో ఒక కళ నెరవేరకపోతే మన ప్రయాణాన్ని ఆపకూడదు. ఒక తలుపు మూసుకుపోయినప్పుడు మన కోసం మరో తలుపు తెరుచుకుని ఉండొచ్చు. దాని గురించి ముందుకు సాగడమే నిజమైన విజయం. పోలీస్ ఆఫీసర్ కావాలన్న కళ నెరవేరకపోవడంతో నటుడిగా కోట్లాది మంది మనసులో స్థానం సంపాదించడం మాత్రం శరతబాబు గారి జీవితానికి దానికి గొప్ప వరం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. ఆయన పోషించిన పాత్రలు, ఆయన నటన, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే ఉంటాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.